హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆల్ మిక్స్ మిక్చర్ అండి. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి. ఇది ముందుగా నేను కారపూసను చేస్తున్నానండి. దానికి కావాల్సింది చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. అందులోనే 1/2 కప్పు బియ్యపిండిని కూడా వేసుకోవాలండి. బియ్యపిండి వేయడం వల్ల ఈ కారపూస అనేది క్రిస్పీగా వస్తుంది. 1 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు, అలాగే 1/2 స్పూను కారము. ఇప్పుడు ఇందులోనే 2 చిటికీలంతా ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. దీన్ని బాగా కలుపుకోవాలి. శనగపిండిలో ఇంగువ వేయడం వల్ల కడుపులో ఉబ్బరం గిట్లా ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెము గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కాకుండా మీడియంలో కలుపుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ మనం కారపూస ప్లేట్లో వేస్తే అది కిందికి జారదు. అందుకని కొద్దిగా పల్చగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది నానినాక ఇంకా కొంచెం గట్టిగా అవుతుందండి. పిండి అనేది వాటర్ని గుంజేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని తడుపుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకో బౌల్లో మనము బూందీకి ప్రిపరేషన్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బేసన్ వేసుకుంటున్నాను. అందులోనే 2 చిటికెలంత ఇంగువ, అలానే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను కారం ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది కొంచెం జారుడుగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకు కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు కూడా పోయొద్దు, బూందీ అనేది సరిగా రాదు. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. కలిపితే పిండి అనేది మంచిగా స్మూత్గా అవుతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే 2 చిటికెళ్ళంతా సోడా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ 2 కలుపుకున్నాం కదా, ఈ రెండింటిని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యే వరకు మనం ఇప్పుడు కారపూసకు ప్లేట్ ఈ విధంగా తీసుకోవాలండి, పెట్టేసుకోవాలి మురుకుల గుట్టంలో. ఇప్పుడు మురుకుల గుట్టానికి మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేస్తే పిండి అనేది చుట్టూ అతుక్కోకుండా ఉంటుంది. ఇక చూసారా, పిండి అనేది జర గట్టిగా అయ్యింది నాని. ఇప్పుడు కొద్దిగా ముద్దలు తీసుకొని మనము మురుకుల గొట్టంలో వేసుకొని కారపూసను వేసుకోవాలండి. మనం ఒత్తుకునే దాన్ని కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. దీనికి కూడా అతుక్కోకుండా పిండి అనేది మొత్తం తొందరగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పిండి వేసి చూస్తున్నాను ఆయిల్ వేడయిందో లేదో. ఇప్పుడు ఆయిల్ వేడయ్యిందండి. ఇప్పుడు మనం కారపూస అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా వేసేసుకోవాలి. మెల్లిగా వేసుకోలేదండి, లేకపోతే ఆయిల్ అనేది పైకి చిల్లుతుంది. ఈ ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి, లేకపోతే లేకపోతే కారపూస అనేది ఆయిల్ని పీల్చేసుకుంటుంది. కాబట్టి ఆయిల్ వేడిగా చేసుకోవాలి. ఇప్పుడు కారపూస వేగింది ఎట్లా తెలుస్తుందంటే, ఈ బుడగలు వస్తున్నాయి కదా, బుడగలు తగ్గిపోతాయండి. అప్పటి వరకు మనము దీన్ని ఏం తిప్పకూడదు. ఇప్పుడు కారపూస అనేది వేగిందండి ఒక సైడు. దీన్ని ఇప్పుడు బుడగలు కూడా తగ్గిపోయాయి చూసారా. ఇప్పుడు మనం దీన్ని రెండో వైపు కూడా తిప్పేసుకోవాలండి. ఇవి ఫస్ట్ మెత్తగానే ఉంటాయండి, చల్లారిన తర్వాత ఇవి క్రిస్పీగా తయారవుతాయండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా వేగాక దీన్ని తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి. ఇంకో వేగిపోయింది, దీన్ని పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొకసారి కూడా మనం కారపూసని ఇలాగా వేసేసుకుందామండి. ఇప్పుడు ఒక సైడ్ వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకో సైడ్ కూడా తిప్పేసేసుకోవాలి.
ఇప్పుడు మనం దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు బూందీకి కలిపేసి పెట్టుకున్నాం కదా, పిండి కూడా నానింది. ఇప్పుడు జాలీల గరిట తీసుకొని ఇదే ఆయిల్లో మళ్ళీ బూందీని ఇలా వేసుకోవాలండి. పిండి ఈ విధంగా కావాలి. బూందీ అనేది అదంతలా అదే పడుతుంది, మనం దాన్ని కదపకూడదు. పిండి అదే జారుడుగా ఉంది కాబట్టి అదే పడుతుంది. ఈ విధంగా వేసేసుకోవాలి. బూందీ కూడా క్రిస్పీగా వస్తుంది. నోట్లో వేసుకుంటే కరుగుతుంది అనమాట, అంత క్రిస్పీగా వస్తుంది. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు బూందీ కూడా వేగిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 కప్పు కార్న్ఫ్లెక్స్ని తీసుకున్నానండి, డ్రైవి. ఇవి కూడా కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మాత్రం వేడిగా ఉండాలండి, లేకపోతే ఇవి వేగవు, చల్లగా ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయండి. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. అన్నీ మనము వేయించుకోవడానికే టైం పడుతుందండి, కలుపుకోవడానికి ఈజీగా కలుపుకోవచ్చు. వీటిని కూడా పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో డ్రై ఆలు చిప్స్ 1 కప్పు తీసుకున్నానండి. ఇవి కూడా వేయించుకోవాలి, కొద్దిగా వేసుకొని. ఇవి కూడా మిక్చర్లోకి చాలా బాగుంటాయి. ఒకసారి వీటిని బాగా కలుపుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. వేగిపోయాయండి, ఇవి కూడా తొందరగానే వేగుతాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 కప్పు పల్లీలను కూడా తీసుకొని ఇలా జాలీల దాంట్లో వేసుకొని వేయించుకుంటున్నానండి. కింద వేస్తే తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఇలా వేస్తే ఒకేసారి వేగిపోతాయి, ఈజీగా కూడా తీసుకోవచ్చు. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా వేగాయండి. ఇప్పుడు వీటిని తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోనే పుట్నాల పప్పును కూడా 1 కప్పు తీసుకున్నాను. ఇవి కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం కలర్ మారితే సరిపోతుంది. దీన్ని కూడా కొంచెం మనం పల్లీల ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు 1/2 కప్పు కరివేపాకుని కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా మిక్చర్లోకి బాగుంటుంది. ఇది డ్రైగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందామండి. తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 1 కప్పు అటుకులను కూడా వేయించుకోవాలండి. ఇవి కొంచెం దూరగా వేగగానే ఇప్పుడు వేగిపోయాయండి. వీటిని కూడా తీసేసుకుందాము. దీన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు నూనె మొత్తం వాల్చుకొని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మనం ఇప్పుడు ఈ కడాయిని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు చిన్న కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 7-8 వెల్లుల్లి రెబ్బలను, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా మనం ఈ ఆయిల్లో వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఈ ఆయిల్ని కూడా మిక్చర్లో కలిపేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్కే పడుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యే వరకు మనం దీన్ని వేయించుకోవాలి.
ఇంకా ఇప్పుడు ఇలా వేగింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా మిక్చర్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు మనం అన్నీ వేయించుకున్నాం కదా, ఇప్పుడు మనకు దీన్ని కలుపుకోవాలి. ముందుగా కారపూస ఉంది కదా, ఇప్పుడు డ్రై ఆలు చిప్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న బూందీ ఉంది కదా, ఆ బూందీని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే అటుకులను కూడా వేసుకోవాలండి. అలాగే కార్న్ఫ్లెక్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. అన్నీ మనం వేయించుకోవడంలోనే లేట్ అవుతుంది, అంతే అండి. ఈ కలుపుకోవడంలో చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు పల్లీలు పుట్నాలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం వెల్లుల్ని వేయించుకున్నాం కదా, ఆ ఆయిల్తో సహా మనం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము 1 స్పూను కారము, 1/2 స్పూను ఉప్పు, అలాగే 1 స్పూను ధనియా పౌడరు, అలాగే 1/2 స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని వేసుకున్నాం కదండి, వీటిని మెల్లగా కలుపుకోవాలండి. ఎక్కువ కారపూస కూడా ఎక్కువ విరగకుండా చూసుకోవాలి. ఇలా మెల్లిగా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే మొత్తము ఇట్లా చూరగా అయిపోతుంది, కాబట్టి ఇట్లా మీద కలుపుకోవాలి. ఎందుకంటే కారపూస కూడా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఇక ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారము, మసాలాలు మనం వేసుకున్నాం కదా, ఈ మిక్చర్కి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. బయట చేస్తే మాత్రం ఏ ఆయిల్ వాడతారో కూడా మనకు తెలియదు, కాబట్టి ఇలా ఇంట్లో అప్పటికప్పుడు ఒక 1/2 అవర్ టైం తీసుకుంటే సరిపోతుందండి. 1/2 అవర్లో ఈజీగా అయిపోతుంది. ఇగో మిక్చర్ కూడా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మిక్చర్ కూడా రెడీ అయిపోయింది. ఆల్ మిక్స్ మిక్చర్ అండి. ఒకసారి ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము దీన్ని ఇలా కలుపుకున్నాం కదా, మొత్తం మసాలాలన్నీ వీటికి పట్టి ఉప్పు కారం అంతా సరిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడంతా బాగా కలిసిపోయింది కదా, దీన్ని ఒకసారి ప్లేట్లో వేసుకుందామండి. అంతే అండి, కరకరలాడే ఆల్ మిక్స్ మిక్చర్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.